వాళ్ళందరి నుంచి జగనన్న చెప్పబట్టే లిక్కర్ స్కామ్ జరిగిందనేందుకు బలమైన ఆధారాలన్నీ సేకరిస్తున్నారట. పైగా లిక్కర్ స్కామ్ ఫైలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అక్కడి నుంచి ఆ ఫైలు ఈడీకి కూడా చేరింది. అట్లా ఇన్నాళ్లకు అసలు ఆట మొదలైంది. ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈడీ చేతికి వెళ్ళబోతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటిదాకా అరెస్ట్ అయిన నిందితుల్ని విచారించాలి అని విజయవాడ పోలీసులకు ఓ లేఖ రాసిందట ఈడీ. అంటే ఏటన్నట్టు రంగంలోకి దిగుతున్నామని క్లియర్గా చెప్పారు. ఈడీ విచారణ మొదలెట్టిందంటే ఈ సేవ చాలా పెద్దదే అని అర్థమైపోతున్నది. అందులోనూ ఏదో ఓ పక్కా ప్లానింగ్ లేనిదే ఈడీ రంగంలోకి దిగదు. అంటే ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం ఏదో జరగబోతుందనటానికి ఈడీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సంచలనం ఇప్పుడు జరిగిద్దా ఇంకాస్త టైం గడిచాక జరిగిద్దా అనేదే పక్కాగా తెలియదు. కానీ ఎప్పుడో ఓసారి మాత్రం జరిగిద్ది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ సేవే తీసుకుంటే మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలకు ముందు కవితక్కని అరెస్టు చేశారు. ఎన్నికల్లో కవితక్క అరెస్టును బీజేపీ కాంగ్రెస్ గట్టిగానే వాడుకున్నారు.